నంద్యాలలో వివాదాస్పద పోస్టర్లు కలకలం రేపింది. పట్టణంలో పలు కూడళ్లలో అర్ధరాత్రి పోస్టర్లు వెలిశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలను కించపరుస్తూ రెండు వర్గాలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ అభ్యంతరంగా ఉన్నాయి. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు పోస్టర్లను చించి కాల్చివేశారు. పోస్టర్ల ఏర్పాటు వైసీపీ నేతల కుట్ర ఉందంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసుల రంగప్రవేశంతో సమస్య సద్దుమణిగింది. పోస్టర్లు అంటిస్తున్నారు. మేము వచ్చి చూస్తే దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింబలు, బీజేపీకి చెందిన సింబలు మరియు జనసేనకు సంబంధించిన సింబలు, ఈ మూడు పార్టీలు కలిసి ఏదో అన్యాయం చేస్తుందని, అక్రమాలు చేస్తుందని ఈ పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ పెట్టి నంద్యాలలో పీస్ఫుల్గా ఉన్న నంద్యాలను, శాంతియుతంగా నంద్యాలను కొంతమంది దొంగలు ఈ దొంగతనంగా ఫ్లెక్సీలు కట్టి పోస్టర్లు కట్టి మత కలహాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అటువంటి వాళ్లకు ఖబర్దారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నంద్యాలలో ముస్లిమ్స్, హిందువులు అందరూ కలిసి అన్నాదమ్ములు, మా క్రిస్టియన్లు అందరూ కలిసి అన్నాదమ్ములు, సోదరుల మాదిరి ఉన్నారు. ఈ దొంగతనంగా వచ్చి రాత్రిల పూట ఈ పోస్టర్లు అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నంద్యాలలో మీకు రాజకీయం చేయాలనుకుంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి. కానీ ఇటువంటి తప్పుడు పనులు చేయడము, తప్పుడు కూతలు రాయడము ఇది పద్ధతి కాదు. మీరు రాజకీయంగా నిలబడాలంటే ఎలక్షన్లో నిలబడండి, పోటీ చేయండి, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ దొంగతనంగా ఈ దొంగ బుద్ధులు మానుకోండి మీరన్నీ. ఇవి ఎప్పుడే కానీ ఇది మంచిది కాదు. నంద్యాల శాంతియుతంగా ప్రశాంతంగా ఉంది. నంద్యాలలో ముస్లిమ్స్, హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు అన్ని కులాల మతాల వాళ్ళు అన్నదమ్ముల మాదిరిగా ఉన్నారు. ఇటువంటి దాంట్లకు మీరు మీ రాజకీయాల కోసం వాడుకొని నంద్యాలను నాశనం చేయొద్దండి దయచేసి. ఇప్పుడు కూడా మీరు మానుకోకుంటే మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. నంద్యాల ప్రజలు తీవ్ర పరిణామాలు ఉంటాయి. రేపు మా పార్టీ అధిష్టానం కూడా మేము ఈ విషయాలు, ఈ పోస్టర్లు, ఈ బ్యానర్లు పంపిస్తున్నాము. పార్టీ అధిష్టానం మేరకు రేపు తీసుకోబోయే నిర్ణయానికి ఫారూక్ గారు, తెలుగుదేశం నాయకులు అందరితో కలిసి చర్చించి దీని మీద మేము నిర్ణయం తీసుకుంటాము. కొత్తగా కనిపెట్టిన సంస్కృతి అంటే గందరగోళాలను లేపడానికి చెప్పినాము. ఇప్పుడు ఇది అందించే వాళ్ళు కాంటాక్ట్ చేసుకున్నారు. వీళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఎవరు? మీటింగ్ పెట్టాడు, ఇండియా పాకిస్తాన్ చెప్పినాడు, ఎందుకంటే ఎప్పుడు లేదు సార్ ఈ నంద్యాలలో ఒక మాట చెప్పండి సార్. తెప్పించి కమ్యూనల్ రౌడీ షీట్ తెప్పించి రెచ్చగొట్టేది మత విద్వేషాలు. శిల్పమోహన్ రెడ్డి గారు ఈ పోస్టర్లు వచ్చాయి, టీడీపీ వాళ్ళు పేరు చెప్పాలి. ఊరికి అడ్డంగా మాట్లాడగరి, అడ్డంగా మాట్లాడ ఏం చేస్తారు? మాట్లాడకలేదు. ఏంటి మాట్లాడతావు? ఖచ్చితంగా మీరు, ఎందుకంటే ఇది ఎక్కువ కాకముందే మీరు యాక్షన్ సార్ తెలుసు, మా పరిస్థితి అదే పనిగా వచ్చిన చోట్ల మీటింగ్ పెట్టాడు, ఇండియా పాకిస్తాన్ చెప్పినాడు, రాజకీయం నిందాలు హిందూ ముస్లింలు కలిసి ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎవరెవరు తరలిస్తున్నారు, వాళ్ళందరూ బయటికి రావాలి సార్. భాస్కర్ డిజిటల్ ఎవరు? భాస్కర్ డిజిటల్ లో ప్రింటింగ్ అయింది. వాళ్ళకి అడుగుతే ఏం చేస్తానంటే ఎంపీ చెప్పినాడు, ఎమ్మెల్యే చెప్పినా అంటున్నాడు అని అంటున్నాడు. అంటే రాజకీయం కోసం నేను మంచిగా ఉండే నిందాలకు చెడగొడతారా వీళ్ళ వాళ్ళని చెప్పలేము క్లియర్. తర్వాత సార్, ఎందుకంటే ఎప్పుడు లేదు సార్ ఈ నంద్యాలలో ఒక మాట చెప్పండి సార్. తెప్పించి కమ్యూనల్ రౌడీ షీట్ తెప్పించి రెచ్చగొట్టేది మత విద్వేషాలు. శిల్పమోహన్ రెడ్డి గారు ఈ పోస్టర్లు వచ్చాయి, టీడీపీ వాళ్ళు పేరు చెప్పాలి. ఊరికి అడ్డంగా మాట్లాడగరి,
అడ్డంగా మాట్లాడి ఏం చేస్తారు? మాట్లాడు. మాట్లాడకలేదు. ఏంటి మాట్లాడతావు? ఏంటి నువ్వు? మేము వస్తాం సార్. ఖచ్చితంగా మీరు, ఎందుకంటే ఇది ఎక్కువ కాకముందే మీరు యాక్షన్ తీసుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్ సార్ తెలుసు మా పరిస్థితి తెలుసు సార్. అదే పనిగా వచ్చిన ఓకే, మేము కాదంటున్నాం, పోతున్నాం మేము కాదనిలే. ఇంతవరకు మేము టీడీపీలో అంటే ఏదైనా సరే బాధ వద్దులే, ఎవరికి చెప్పాల్సిన అన్ని తెలుసుకోవాలన్న వాళ్ళకి చెప్పుతే అర్థం చేసుకోవాలా? చేపిస్తున్నాడు న్యాయం చేయనప్పుడు మనం ఏం చేయాలి అప్పుడు